Good morning, students. In the previous class, we will discuss about the chapter whole numbers. This is the second chapter. In this chapter, we will complete 2.1 exercise. Okay. Now we are going to we will discuss about the topic properties of whole numbers. Properties of whole numbers. Properties of whole numbers. First property is closure property. Closure property. Second property is commutative property. And third property is associative property. Fourth property is distributive property. Distributive property. And fifth one, identity. These are the properties. ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి 8th క్లాస్ వరకు స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి. స్టార్టింగ్ 6th క్లాస్ లో ప్రాపర్టీస్ స్టార్ట్ అయినాయి. 7th లో ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ అండ్ 8th లో ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్. ఓకేనా? Listen carefully and understand the properties. Today we will discuss about the two properties. What are the properties? Closure properties, commutative property. Today we will discuss about. Next two properties, three properties. After class we will discuss about. Okay. Now we are going to the what are the properties? Closure property, commutative property, associative property, distributive property and identity. Okay. Now we are going to discuss about the first property is closure property. Closure property. In general, A and B are whole numbers. Then A plus B is also a whole number. Then A plus B is also a whole number. Okay. అంటే క్లోజర్ ప్రాపర్టీలు ఏం సాటిస్ఫై చేయాలి మనకి ఏంటంటే A అనే B అనే టూ వేరియబుల్స్ తీసుకుంటే XY కానీ XYZలు ABCలు ఇవన్నీ కూడా ఏంటి వేరియబుల్స్. A B టూ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు అది హోల్ నెంబర్స్ తీసుకుంటే మనకి A ప్లస్ B చేస్తే మనకి మళ్ళీ కూడా ఏం రావాలి మనకి A ప్లస్ B చేస్తే మళ్ళీ కూడా హోల్ నెంబరే రావాలి దాని ఆన్సర్ కూడా. అర్థమవుతుందా? A and B టూ వేరియబుల్స్ తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ A ప్లస్ B ఈక్వల్ కూడా హోల్ నెంబరే రావాలి. A అనేది ఒక హోల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండమ్మా, B అనేది ఒక హోల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, టూ హోల్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా మనకి హోల్ నెంబరే రావాలి. ఇది దీని యొక్క ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, మన ఎగ్జాంపుల్ చూసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. A is equal to I will take 3, B is equal to 5. ఇప్పుడు మనం సాటిస్ఫై చేయాల్సింది ఏంటి? A plus B ని సాటిస్ఫై చేయాలి. A plus B is equal to ఏం రావాలి? హోల్ నెంబర్. ఇప్పుడు హోల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది మనకి. 0 దగ్గర నుంచి హోల్ నెంబర్ స్టార్ట్ అవుతుంది చెప్పుకున్నాం కదా. 0 1 2 3 4 5
డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ ని ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేస్తుందో లేదో చెక్ చేయాలి. ఓకేనా? క్లోజర్ ప్రాపర్టీని అలాగే చెక్ చేయాలి. 4 ఆపరేషన్స్ సాటిస్ఫై చేస్తుందో లేదో. కమ్యూటేటివ్ ప్రాపర్టీని చెక్ చేయాలి. అసోసియేటివ్ ప్రాపర్టీని చెక్ చేయాలి. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని చెక్ చేసుకోవాలి. అందుకని ఎంత ప్రాసెస్ ఉందని 2 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం ఈ రోజు. చూడండి, ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీలో మనకి ఇచ్చింది ఇది. ఏ అనేది ఒక హోల్ నెంబర్, బి అనేది ఒక హోల్ నెంబర్ తీసుకుంటే a plus b is also a whole number. అది సాటిస్ఫై అయింది కదా? అంటే మనకి హోల్ నెంబర్స్ ప్రాపర్టీస్ లో క్లోజర్ అండ్ ఎడిషన్ సాటిస్ఫై చేసింది కదా? అంటే ఇప్పుడు మనం ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ అనేది కంప్లీట్ చేసాం. అది సాటిస్ఫై అయింది. ఓకే, ఈరోజు టిక్ మార్క్ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం.
addition, subtraction, multiplication, division. Then closure property ఈ 4 ఆపరేషన్స్ సాటిస్ఫై చేస్తుందో లేదో మనం చెక్ చేయాలి. ఓకేనా? అంటే నేను ఇప్పుడు a = 2, b = 3 ఈ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ తీసుకున్నాం. దీంతోనే మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా? ఎడిషన్ తీసుకుని చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇదైతే కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఎడిషన్ తీసుకున్నాను అనుకోండి, అంటే అసలు మన ప్రాపర్టీ ఏంటి? a is a whole number, b is a whole number, but a plus b also a whole number. a plus b కూడా whole number కావాలి అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు a plus b అంటే a అంటే 2 plus ఎంత వస్తుంది? 5. ఒకవేళ b plus a చేసినా ఎంత వస్తుంది? b plus a అనే కాదు, నెంబర్ మన ఇష్టం వచ్చి తీసుకో, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఏ ప్లేస్ లో ఒక సపోజ్ ఈ ప్లేస్ లో 5 6, ఏ ప్లేస్ లో 5, బి ప్లేస్ లో 6 తీసుకో, 5 + 6 ఏమవుతుంది? 11. ఇది కూడా హోల్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ ఏ 2 హోల్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసినా వచ్చే నెంబర్ కూడా హోల్ నెంబర్. అంటే ఇప్పుడు మనకి క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. అంతే కదా? నెక్స్ట్ నేను సబ్ట్రాక్షన్ అనుకుంటున్నా. చూడండి, ఈ 2 నెంబర్స్ తీసుకుని a = 2, b = 3. a - b సాటిస్ఫై చేస్తుందా లేదా? 2 - 3 ఎంత వస్తుందమ్మా? 2 - 3 ఎంత వస్తుంది? -1 వస్తుంది కదా. చెప్పారు కదా, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయలేము. అప్పుడు బిగ్ నెంబర్ ఏ సైడ్ ఉంది? మైనస్ సైడ్ ఉంది. మైనస్ పెట్టుకొని 3 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. అర్థమైందా? అదే a = 3 తీసుకొని b = 2 చేసామనుకోండి, ఇక్కడ ఏమైంది? నాట్ ఈక్వల్ కదా కదా, సాటిస్ఫై చేయలేదు. ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కదా, హోల్ నెంబర్ కాలేదు కదా. ఏది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. 3 - 2 అంటే 1. ఇక్కడ హోల్ నెంబర్ వచ్చింది. ఏది నెంబర్ ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి ఏమో రావట్లేదు కదా. అంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది నాట్ సాటిస్ఫై ది క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ అదే ఈ 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూసుకోవాలి. ప్రాపర్టీ మాత్రం సేమ్. a plus b is equal to whole number, a minus b is equal to whole number, a into b equal to whole number రావాలి. a divided by b equal to whole number రావాలి. ఓకేనా? ప్రాపర్టీ మాత్రం సేమ్, ఆపరేషన్స్ చేంజ్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్ ఇప్పుడు ఏం చేయాలి? a into b తీసుకుంటున్నా, హోల్ నెంబర్ రావాలి. a into b అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకుంటాం మనం? a into b is equal to a వాల్యూ 2 తీసుకుంటున్నా, b వాల్యూ 3 6. ఒకవేళ నెంబర్ చేంజ్ చేసి తీసుకున్నారనుకో, వేరే నెంబర్ తీసుకున్నారనుకోండి, 5 × 3 5 3 15. ఏ 2 నెంబర్స్ 2 హోల్ నెంబర్స్ ని మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్ కూడా హోల్ నెంబరే వస్తుంది కదా. మరి నెక్స్ట్ డివిజన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ అనేది మల్టిప్లికేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డివిజన్ లోకి వెళ్దాం. a divided by b, a divided by b అంటే ఇది తీసుకోవాల్సిన 2/3 అంటే 3 పెట్టి మనకి 2 డివిజన్ చేయాలి. ఎంత వస్తుంది ఆన్సర్? 3 పెట్టి 2 అంటే పాయింట్స్ లో వస్తుంది. హోల్ నెంబర్ పాయింట్స్ డెసిమల్స్ లో ఉంటుందా మనకి? హోల్ నెంబర్ డెసిమల్స్ లో ఉండదు కదా. 0 1 2 3 4 5 6 హోల్ నెంబర్స్ లో మనకి డెసిమల్ నెంబర్స్ ఉంటాయా? ఉండవు. అంటే ఇది డివిజన్ సాటిస్ఫై చెయ్యదు. డివిజన్ కూడా నాట్ సాటిస్ఫై అండర్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. అంటే ఇప్పుడు ఏమేమి వచ్చింది మన క్లోజర్ ప్రాపర్టీలో? ఏమేమి వచ్చింది అమ్మా? హోల్ నెంబర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ సాటిస్ఫైడ్. అండర్ ఎడిషన్ సాటిస్ఫై చేసి కదా a plus b equal to హోల్ నెంబర్. క్లోజ్డ్ అండర్ ఎడిషన్, హోల్ నెంబర్, క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. టూ ప్రాపర్టీ మాత్రమే సాటిస్ఫై చేసింది. ప్రాపర్టీస్ 2 ఆపరేషన్స్ మాత్రమే సాటిస్ఫై చేసింది. అదేంటి? ఎడిషన్ ఆపరేషన్ సాటిస్ఫై చేసింది, మల్టిప్లికేషన్ ఆపరేషన్ సాటిస్ఫై చేసింది, సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ సాటిస్ఫై చేయలేదు. ఇది క్లోజర్ ప్రాపర్టీ. గుర్తుంచుకోండి అమ్మా. ఇఫ్ ఎనీ టేక్ 2 whole numbers
దీనికి ప్రాపర్టీ ఏంటి అసలు కమ్యూటేటివ్ క్లోజర్ ప్రాపర్టీకి ఎలా అయితే చెప్పుకున్నామో అదే విధంగా కమ్యూటేటివ్ కూడా ప్రాపర్టీ ఉంది. ఇన్ జనరల్ ఏ బి ఆర్ whole numbers a plus b is equal to b plus a కావాలి. a plus b is equal to b plus a కావాలి. ఇదేంటిది ఎడిషన్ అయితే a plus b is equal to b plus a తీసుకుంటాం. అదే సబ్ట్రాక్షన్ అయితే a minus b is equal to b minus a తీసుకోవాలి. అదే మల్టిప్లికేషన్ అయితే a into b is equal to b into a తీసుకోవాలి. ఏ ప్రాపర్టీస్ కైనా 4 ఆపరేషన్ చేయాలి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. అదే డెట్ లో మిడిల్ కంట్రోల్ లో డివిజన్ అయితే a divided by b is equal to b divided by తీసుకోవాలి. a తీసుకోవాలి. ఇది సాటిస్ఫాక్షన్ చూద్దాం ఇప్పుడు. ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ తీసుకుందాం. సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. ఓకేనా? దీంట్లో ఇప్పుడు చూద్దాం a plus b is equal to b plus a అనేది ఎడిషన్ కి సంబంధించింది. a minus b is equal to b minus a. a plus b is equal to b plus a. a minus b is equal to b minus a. a into b equal to b into a. ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి a divided by b is equal to b divided by a కావాలి. ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ ఎంత వాల్యూ ఉంటే సేమ్ అదే నెంబర్ మనకి రైట్ సైడ్ కూడా అదే నెంబర్ వస్తే సేమ్ వస్తే మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసినట్టు ఆపరేషన్. ఓకే, ఇప్పుడు నేను 2 and 2 నెంబర్ తీసుకుంటే a is equal to 5, b is equal to మన ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. 4 నెంబర్స్ 3 తీసుకున్నాను అనుకోండి, లేదా 4 8 తీసుకున్నా, ఇక్కడ b is equal to 2 తీసుకున్నాను అనుకోండి, a is equal to 8, b is equal to 2 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ a వాల్యూని b వాల్యూని ఈ ఎడిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a ప్లస్ ఎంత తీసుకున్నా 8. a plus b is equal to left side is equal to left side into left hand side, right side into right hand side కదా. right hand side left hand side. ఇప్పుడు ఫస్ట్ a plus b వాల్యూ ఎంత వచ్చింది, b plus b ఏ వాల్యూ ఎంత వచ్చిందో ఈ 2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత a plus b అనేది b plus a కి ఈక్వల్ అయిందో లేదో చెక్ చేస్తాను. ఫస్ట్ a plus b తీసుకున్నాను. a వాల్యూ ఎంత తీసుకున్నా 8, b వాల్యూ ఎంత తీసుకున్నా 2. అంటే a అంటే 8 ప్లస్ b వాల్యూ 2. 8 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా 10. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, b plus a తీసుకోవాలి. b plus a is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 చేసా 10 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా b plus a. b plus a అంటే 2 plus 8 ఎంత వస్తుంది 10 వచ్చింది. ఓకే, ఏమైంది LHS అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న a plus b, రైట్ సైడ్ ఉన్న b plus a రెండు నెంబర్స్ ఎంత వచ్చినాయమ్మా 10 ఈక్వల్ టు 10 వచ్చింది కదా. అంటే a plus b is equal to b plus a. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ సాటిస్ఫై కదా. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ తీసుకుంటా. సేమ్ ఇదే నెంబర్స్ మళ్ళీ a minus b తీసుకుంటాం. 8 minus 2 ఫస్ట్ a minus b చేయాలి కదా. a minus b is equal to ఎంత వచ్చింది 8 minus 2. 8 minus 2 a minus 2 ఎంత వస్తుంది 6 వస్తుంది. అదే మళ్ళీ నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ అనుకోవాలి b minus a. b minus a is equal to 2 minus 8. నేను చెప్పాను కదా స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్షన్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాం, బిగ్ నెంబర్ కి సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. 8 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 6 వచ్చింది. అప్పుడు 6 is equal to minus 6 ఈక్వల్ అవుతుందమ్మా. ప్లస్ 6 minus 6 ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అవ్వదు కదా. a minus b is not equal to b minus a. So not satisfy the subtraction. Commutative under subtraction. Okay, ఇది రాంగ్ కొట్టేసుకోవాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కి వెళ్దాం. రెండు ఈ 2 నెంబర్స్ ఏ 2 నెంబర్స్ తీసుకోవచ్చు, మళ్ళీ నెంబర్ చేంజ్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి 8 into 2 ఫస్ట్ 8 ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 into 2 8 2 ఎంత 16. నెక్స్ట్ b into a తీసుకో. b into a is 2 into 8 8 ఎంత 16. అంటే రెండు కూడా ఎలా వచ్చింది, LHS is equal to 16, RHS is equal to 16. 2 కూడా ఈక్వల్ గా వచ్చింది. అంటే 16 equal to 16. అంటే a into a b is equal to b into a. అంటే ఇది
property, identity. What are these are the properties of whole numbers. దాంట్లో మనం ఈరోజు చెప్పుకున్నది ఏంటంటే క్లాస్లో క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ క్లోజర్ ప్రాపర్టీ. ఇఫ్ ఎనీ టూ whole numbers we can take a and b. a plus b is also a whole number. ఏవైనా టూ whole numbers తీసుకుంటే a plus b చేసినా కూడా అదే whole number. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఏం చేసాము? క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసాం. దాంట్లో మనకి సాటిస్ఫై చేసింది ఏంటి? ఎడిషన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి సాటిస్ఫై చేసింది. ఇంకా సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ నాట్ సాటిస్ఫైడ్. అది క్లోజర్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మనం ఏం చేసుకుంటాం? రూల్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ హోల్ నెంబర్స్ వి కెన్ టేక్ a plus b is equal to b plus a కావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కి ఈక్వల్ చేయాలన్నమాట. ఈక్వల్ చేయాలి. దాంట్లో మనం ఏమి తీసుకున్నాం? ఆపరేషన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ తీసుకుంటే ఎడిషన్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తే a plus b b plus a సాటిస్ఫై చేసింది. సబ్ట్రాక్షన్ లో నాట్ సాటిస్ఫై, మల్టిప్లికేషన్ లో సాటిస్ఫై చేసింది, డివిజన్ లో సాటిస్ఫై చేయలేదు. ఓకే, అర్థమైందా? అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? 1 or 2 టైమ్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని లేకపోతే ఇది 1 or 2 టైమ్స్ చూడండి అమ్మా, అర్థం క్లియర్గా. ఓకే, టుమారో we will explain the associative property and distributive property. Please note these points. Thank you for watching.